రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం హ్యారియర్ అనే మందు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. హ్యారియర్ అనే మందును మనకు ఆర్కా అగ్రిటెక్ వాళ్ళు పోయిన సంవత్సరం నుంచి మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి. దీన్ని మనం మిరప పంటలో విరివిగా ఉపయోగించడం జరుగుతూ ఉంది. దీన్ని వచ్చేసి మనం మిరప మొక్కలు నాటినాక 30 నుంచి 40 రోజుల మధ్యలో లేదా 50 నుంచి 60 రోజుల మధ్యలో కనుక దీన్ని మనం వాడుకున్నట్లయితే ఇది మొక్కలకు వైరస్ నుంచి రక్షణ వ్యవస్థను ఇవ్వడంతో పాటుగా మనకు ఎక్కువగా పక్క కొమ్మలు వచ్చే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఏ పంటలో అయితే ఎక్కువగా పక్క కొమ్మలు వస్తాయో దాంట్లో మనం పంట దిగుబడి ఎక్కువ సాధించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ హ్యారియర్ అనే మందును ఉపయోగించడం వల్ల మనకు మిరప పంటలో ఎక్కువ దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. దీనిని మనం 1 ఎకరానికి గాను 250 ml రెండు ఉంటాయి. దీంట్లో అవి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ హ్యారియర్ అనేది మనకు మొక్క వైరస్ నుంచి ఏ విధంగా కాపాడుతుందంటే, ఇది తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు ఏమైతే ఉంటాయో అవి మనకు వైరస్ను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి ఆ వైరస్ను రాకుండా, అంటే ఆ దోమజాతికి సంబంధించినటువంటివి మన మొక్కల మీద ఆశించకుండా ఉండే విధంగా చేస్తుంది. కాబట్టి ఇది మనకు మిరప పంటలో వైరస్ తెగుళ్ళ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, దీంతో ఉపయోగకరమైన విషయం ఏంటంటే, ఇది మనం ఇతర రకాల మందుల్లో కూడా కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అందరికీ అనుమానాలు రావచ్చు, ఒకటే కొట్టుకుంటే వైరస్ కంట్రోల్ అవుతుంది కదా, మరి వేరే ఇతరవి కూడా ఎందుకు కలిపి పిచికారీ చేయాలి అని మీకు ఒక సందేహం రావచ్చు. ఇప్పుడు సాధారణంగా ఆలోచించండి, మనం ఒక్కరిగా ఉన్నప్పటికీ ఎంత ఒంటరితనంగా ఉంటామో, అదే మనకి ఎవరన్నా తోడున్నారనుకోండి, అప్పుడు మన మనసు కానీ సైనర్జికల్ పవర్ కానీ ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. అందుకోసం మనం ఒకేసారి హ్యారియర్తో పాటు ఇంకో మందు కలిపి పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకేసారి 2 పనులు జరిగినట్లు ఉంటుంది. తర్వాత సైనర్జికల్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు మందును కూడా దీంట్లో కలిపి కాకుండా పిచికారీ చేయాలంటే దానికి సమయం వృధా అవుద్ది. కాబట్టి ఒకేసారి 2 మందులు కలిపి కూడా పిచికారీ చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి దీంట్లో ఏ మందులు కలుపుకొని పిచికారీ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తా అండి. ఈ హ్యారియర్తో పాటుగా ఇది సుదర్శన్ కంపెనీ వల్ల సుతాతి అనండి. దీంట్లో మనకు 3 రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఒకటి పైరిపాక్సిఫెన్, రెండవది డైనోటెఫ్యూరాన్, మూడవది డయాఫెన్థోరియన్. అంటే మనకు మార్కెట్లో ఈ 3 కూడా విడివిడిగా ఉంటాయండి. ఈ 3 కలిసి ఉన్నది ఈ సుదర్శన్ కంపెనీలో మాత్రమే ఈ టెక్నాలజీ రావడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని కలిపి పిచికారీ చేసుకున్నా కానీ మనకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, తర్వాత ఎర్రనల్లి, పసుపు నల్లి అనే వాటిని నివారించడానికి ఆస్కారం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తెల్లదోమ వల్ల మనకు మిరప పంటలో జెమిని వైరస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో వాడటం వల్ల మనకు ఆ జెమిని వైరస్ను సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. ఇంకొకటి పేనుబంక మరియు తామర పురుగు వల్ల మొజాయిక్ వైరస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ 2 కాంబినేషన్లో కొట్టుకోవడం వల్ల మనకు పేనుబంక, తామర పురుగును కూడా నిర్మూలించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొజాయిక్ వైరస్ అనే దాన్ని కూడా మనం నిర్మూలించడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి హ్యారియర్లో కలిపి పిచికారీ చేసుకునేది ఇది హంపీ గోల్డ్ అండి. దీంట్లో ఫిప్రోనిల్ మరియు డయాఫెన్థోరియన్ ఉంటాయి. ఫిప్రోనిల్ అంటే రైతు సోదరులందరికీ సుపరిచితమే, రీజెంట్. ఇప్పుడు మార్కెట్లోకి రీజెంట్ రావట్లేదు కాబట్టి ఇదొక అవకాశంగా అనుకోవచ్చు మనం. తర్వాత డయాఫెన్థోరియన్ అంటే పెగాసస్, అంటే రీజెంట్, పెగాసస్ 2 కూడా ఒకటే దాంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇట్లా ఈ హ్యారియరు, హంపీ గోల్డ్ కొట్టుకున్నా కానీ మనకు మిరపలో ఆశించేటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఎర్రనల్లి, పసుపు నల్లిని సమర్థవంతంగా మనం నిర్మూలించవచ్చు. ఇది మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉందండి. పనితనం కూడా చాలా బాగుంటుంది. ఇంకొక మందు హ్యారియర్తో పాటుగా మనం పిచికారీ చేసుకునేది కంగ్రాట్స్ వాళ్ళది హంపీ. దీంట్లో 2 రకాల మందులు ఉంటాయి. ఒకటి హెక్సిథియాజాక్స్, ఇంకొకటి డయాఫెన్థోరియన్. హెక్సిథియాజాక్స్ అనేది నల్లి జాతి మీద, అంటే ఎర్ర నల్లి లేదా పసుపు నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా డయాఫెన్థోరియన్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు లాంటి వాటితో పాటుగా ఆ డయాఫెన్థోరియన్ అనేది కూడా ఎర్రనల్లి, పసుపు నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి మనకు ఇట్లా ఈ కాంబినేషన్ సెట్ చేసి కొట్టుకోవడం వల్ల మొక్కల్లో మనం ఎక్కువ పక్క కొమ్మలు తీయడానికి ఆస్కారం ఉంది.
వైరస్ తెగుళ్ళ నుంచి రక్షణ పొందడానికి వీలుగా ఉంది. తర్వాత అంటే ఈ జెమిని వైరస్, మొజాయిక్ వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పురుగు మందు, తెగుళ్ళ మందు తప్పించి మిగతా దోమజాతి, నల్లి జాతికి సంబంధించిన వాటికి, తర్వాత ఎక్కువగా చిగుర్లు, పక్క కొమ్మలు వచ్చే విధంగా మనం పంటను రక్షించుకోవడానికి, పంటను పెంచడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్లో మందులు కొట్టుకోవచ్చండి. ఈ హ్యారియర్ వల్ల ఇంకా లాభాలు ఏంటంటే, మొక్కల్లో మెతకతనం అనేది చాలా నీట్గా వస్తుందండి. ఏదన్నా ముడత వచ్చిన ఆకుల మీద కనుక మనం పిచికారీ చేసినట్లయితే, ఆ ముడత ఉన్న ఆకులు, పాత ఆకులు అదే విధంగా ఉండి కొత్త ఆకులు చాలా నీట్గా రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత మొక్కల్లో ఆకుపచ్చదనం అనేది చాలా నీట్గా ఉంటుందండి. నేను పోయిన సంవత్సరం తోటలు కూడా చాలా చూశాను కాబట్టి ఈ మందు గురించి ఇంత మంచిగా విశ్లేషిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు తమ యొక్క మిరప పంటలో ఈ హ్యారియర్తో పాటుగా మీకు ఏదైనా రసాయన మిశ్రమము కలిపి పిచికారీ చేసుకోవాలనుకుంటే కలిపి పిచికారీ చేసుకోండి. పంట ఎదుగుదల చాలా నీట్గా ఉంటుంది. పంట ఎదుగుదల ఎప్పుడైతే ప్రశాంతంగా నీట్గా ఉంటుందో అప్పుడే మనకు పంట దిగుబడి మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ హ్యారియర్ ఉపయోగించుకోవాలండి.